ये साउंड बस नहीं होगा। जो लोग भारत देश का खाकर पाकिस्तान का लाते हैं, जो लोग भारत देश में रहकर भारत मां की जय नहीं बोलते, उनके कानों तक आवाज पहुंचने की आवश्यकता है। बोलो भारत माता की, भारत माता की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की जय श्री राम, जय श्री राम। धन्यवाद। ओके ना, ठीक है। विश्व हिंदू परिषद के तत्वाधान में जो भारत देश की रक्षा करते करते जो भारत देश के वीर जवान वीर गति को जो प्राप्त हुए, आज उनको श्रद्धांजलि का कार्यक्रम जो लगाया गया है, उन तमाम सैनिकों को, देशभक्तों को मैं श्रद्धांजलि अर्पित करता हूं और प्रणाम करता हूं। उसी प्रकार से इस कार्यक्रम में पधारे मंच पर जितने भी अतिथिगण हैं, विश्व हिंदू परिषद के हो, मंच पे उपस्थित गुरुजी हो, एवं उन तमाम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को, अधिकारी गणों को हृदय से धन्यवाद प्रकट करता हूं। और ये देश मेरा है, ये धर्म मेरा है, इसकी रक्षा करना मेरा कर्तव्य है, ये सोच रखकर जितने भी मेरे हिंदू योद्धा यहां पर पधारे हैं, आप सबको भी मैं प्रणाम करता हूं। मैं समझता हूं यहां पर हिंदी सबको अच्छी समझ में आती है। हिंदी आती है ना अच्छी? ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ తెలుగు నేను మాట్లాడితే ఇటో వెళ్ళిపోతా. హిందీ కావాలా తెలుగు కావాలా? అర్థం కాలే. తెలుగువా? మళ్ళా అర్థం చేసుకోవాలి మీరు, ఓకేనా? ఇవాళ నేను కోशिश करेंगे. ఇవాళ మన భారతదేశం ఏ విధంగా మంచిగా ఉండాలి? పాకిస్తాన్ తరఫు నుంచి ఎంతో మంది టెర్రరిస్టులు మన భారతదేశం లోపడొస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న కొంతమంది, కాశ్మీర్లో ఉన్న కొంతమంది యువకులకి డబ్బులు ఇచ్చి ఒక టెర్రరిస్ట్ గా మారుతున్నారు. పుల్వామాలో బ్లాస్ట్ అయింది, టెర్రరిస్ట్ అటాక్ అయింది. ఆ అటాక్ లో 40 పైన మన దేశ సైనికులు మరణించినారు. కానీ వాళ్ళు ఏ విధంగా అటాక్ చేస్తారు, ఏ విధంగా దాడి చేస్తారు? వెనుక నుంచి దాడి చేస్తారు. ఆ అటాక్ చేసిన వాడు ఎవరు? ఆదిల్ అహ్మద్ డాగ్. ఈ ఆదిల్ అహ్మద్ డాగ్ ఏ కులంకి చెందిన వాళ్ళు ఉన్నారు? ఎవరు? నేను మీకు అడుగుతున్నా, ఆయన ఏ కులమోడైనా? ఏ కులమోడు? ఏ కులమోడు? ఏ కులమోడు? కానీ వీళ్ళకి మన భారతదేశం ఫుడ్, మన అన్నం అరుగుతలేదు. కాశ్మీర్ లో ఉన్న అందరు ముస్లిం వాళ్ళకి నేను అడుగుతున్నా, ఈ భారతదేశం మన అందరిది. భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా దేశ సైనికుల పైన దాడి చేసి అట్లాంటి ఆలోచన పెట్టుకుంటే ఆ ఆలోచన తీసి బయట పాడేసేయండి.
ఇప్పుడు మీ అయ్యా నమో సర్కార్ ఉంది. అప్పుడు వినేవాళ్ళు చూసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే. ఇవాళ మీ ఇంట్లో గుసాంచి కొట్టేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎంతమంది సైనికులు చచ్చిపోయినారో ఎవరు జవాబు ఇయ్యలే. కానీ ఇవాళ మీ ఇంట్లో గుసాంచి మీ తలకే తీసేవాళ్ళు గవర్నమెంట్ ఉంది. అర్థం చేసుకోవాలి. కాశ్మీర్ ముస్లింలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంతో పెట్టుకుంటే, భారతదేశాన్ని సైన్యంతో పెట్టుకుంటే ఈ భూమి పైన మీరుండరు, ఏదో పైకి వెళ్ళిపోతారు మీరందరూ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతదేశంలో వేరే విధంగా ఒక వాతావరణం జరుగుతుంది. ఎంతో మంది మన సైనికులకి దాడి చేసి వెనుక నుంచి, కుక్కలు వెనుక నుంచి దాడి చేస్తారు, ముందు నుంచి బలం లేదు వీళ్ళకి. ఆ కాశ్మీర్ ముస్లిం వాళ్ళు కుక్కలు వెనుక నుంచి దాడి చేస్తారు, ముందు నుంచి దాడి చేయరు. కానీ ఇవాళ భారతదేశంలో వేరే విధంగా వాతావరణం ఉన్నది. ఏమంది? ఇవాళ ఎంతో మంది రాజకీయ నేతలు పాకిస్తాన్ తోని మాట్లాడండి, మాట్లాడి ప్రాబ్లం ని సాల్వ్ చేయండి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు మాట్లాడదాం? ఎన్నిసార్లు మాట్లాడదాం? ఇప్పుడు మాట్లాడలే సమయం పోయింది. మోదీ గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసినారు. మీరు ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ గాని ఈ పాకిస్తాన్ కి గాని మీరు ఏ విధంగా జవాబిస్తారు? ఇది మీ చేతిలో ఉంది. ఫుల్ ఫ్రీడమ్. మోదీ గారు ఏం చేసినారు? మన ఆర్మీ, మన సైన్యానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు. ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ నడుస్తుంది. అప్పుడు చిన్న సర్జికల్ స్ట్రైక్ అయింది. ఇప్పుడు చాలా పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఒక ప్లాన్ నడుస్తుంది. మోదీ గారు, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ పైన దాడి చేయాలి, యుద్ధం ఇష్టం రావాలి. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు అదే ఒక కోరుతున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ పైన దాడి స్టార్ట్ కావాలని కోరుతున్నాం కదా. ఇవాళ భారతదేశంలో 40 పైన మన సైనికులు మరణిస్తే ప్రతి ఒక్క భారతుడు బయటికి వెళ్ళి అందరూ ఒక మాట అంటున్నారు. ఇప్పుడు చాలా అయిపోయింది, అటు లేకపోతే ఇటు అయిపోవాలి, అటు ఇటు అయిపోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క భారతుడు లోపల ఒక కోపం ఉంది, ఆవేశం ఉంది. మోదీ గారు, మీరు ఒక చాలా మంచి పని చేసినారు. మన ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చినారు. అదే విధంగా భారతదేశంలో కూడా చాలా మంది టెర్రరిస్టులు పెరిగినారు. భారతదేశంలో ఉండి మేము భారత్ మాతా చేయనము, మేము వందే మాత్రం చెప్పను, ఈ విధంగా కొంతమంది చాలా అంటే చాలా పెరుగుతుంది. ఇట్లాంటి వాతావరణం. పుల్వామా అటాక్ అయింది. మొత్తం భారతదేశం బాధలో ఉంటే మన భారతదేశంలో ఉన్న కొంతమంది ముస్లింలు వాట్సాప్ లో మ్యాటర్ కొడుతున్నారు. జైషే మొహమ్మద్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, ఇట్లాంటి కామెంట్స్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసినారు. ఒక నిజామాబాద్ లో ఉంటాడంట, ఆ సలగాలు వాట్సాప్ లో వీడియో పెట్టిండు. వీడియో పెట్టి జైషే మొహమ్మద్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటే అక్కడ వాళ్ళు బాగా గుద్దవలో కొట్టినారు. ఒక అరెస్ట్ అయిండు, ఒకడు దెంకపోయిండు. ఆయన పైన అక్కడ పోలీసు వాళ్ళు కేసు పెట్టినారు, ఇంకొక ఆయన దోలాడుతున్నారు. మొత్తం భారతదేశంలో 500 పైన కేసులు ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం భారతదేశంలో 500 పైన ఎఫ్ఐఆర్ అయింది. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ అయింది. మన ఢిల్లీ యూనివర్సిటీ గాని, మన ఉస్మానియా యూనివర్సిటీలో గాని, ఇక్కడ కూడా కొంతమంది ముస్లిం వాళ్ళు చాలా ఘోరంగా కామెంట్ పెట్టినారు. కొంతమంది అయితే
అటాక్ అయినా ముందే కసాబ్ జిందాబాద్, టెర్రరిస్టులు పేరు పెట్టి జిందాబాద్ అని కొంతమంది కామెంట్ కూడా పెట్టినారు. అందుకోసం మోదీ గారు నేను మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ విధంగా సైన్యంకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు, మాకు భారతదేశంలో ఒక 10 minutes ఫ్రీడమ్ ఇవ్వండి. భారతదేశంలో మాకు ఒక 10 నిమిషాలు చాలు. ఈ భారతదేశంలో ఉన్న టెర్రరిస్టుల తలకాయ మీ కాళ్ళలో పడబెడతాం, మీ కాలు దగ్గర పెడతామని చెప్తున్నాం. పెడదామా లేదా? మాకు 10 minutes ఫ్రీడమ్ కావాలి. నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్. మళ్ళా చూడండి, భారతదేశంలో ఒక్కటి కూడా టెర్రరిస్ట్ మీకు కనబడదు. భారతదేశంలో ఉన్న ఒక్కడు కూడా కామెంట్ చేసేవాళ్ళు కనబడదు. ఇవాళ నేను కాదు, మీరు అనుకున్న మాట ఇది. కరెక్టేనా? కరెక్టేనా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నేను సోషల్ మీడియా వాడతా, నేను ఫేస్బుక్ వాడతా, నేను సోషల్ మీడియా వాడతా అని ఎంతమంది ఉన్నారు? మోదీ గారు చాలా యాక్టివ్ ఉన్నారు సోషల్ మీడియాలో. అందరు కామెంట్ పెట్టండి మోదీ గారికి. కామెంట్ లో ఏం పెడతారంటే, మోదీ గారు పాకిస్తాన్ పైన దాడి చేయండి, అటాక్ చేయండి. ఆర్మీకి ఏ విధంగా మీరు ఫ్రీడమ్ ఇచ్చినారు, ఒక 10 minutes మా కూడా ఫ్రీడమ్ ఇవ్వండి అని ఒక కామెంట్ పెట్టండి. దాదాపు ఇప్పటి వరకు ఇది నా 5వ సభ. పుల్వామా అటాక్ తర్వాత ఇది నా 5వ సభ. తెలంగాణలో ఫస్ట్ అనుకోండి, మిగతా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రతి ఒక్క స్టేట్ లో దాదాపు 5 సభలైంది. ప్రతి ఒక్క సభలో చాలా అంటే చాలా ఎక్కువ యువకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క యువకులు ఒక సంకల్పం తీసుకోండు, మేము దేశ రక్షణ గురించి ప్రాణం తీసుకుంటాం, దేశ రక్షణ గురించి ప్రాణం ఇస్తాం. ఆ విధంగా ఒక సంకల్పం మన యువకులు తీసుకున్నారు. ఇవాళ మన అందరి జిమ్మేదారి, మన అందరి బాధ్యత. మన దేశం మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు. ఇవాళ మన సైన్యం ఉంది కాశ్మీర్ లో కానీ మన భారతదేశం మొత్తం బార్డర్ లో. వాళ్ళు మేలుకుంటేనే మనం పడుకుంటాం. ఒకవేళ వాళ్ళు పనుకుంటే మనం అందరం ఖతం అనుకోండి. ఇవాళ వేదిక పైన దాదాపు 20 పైన మన రిటైర్ సైనికులు నేను చూస్తే చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా. ఇట్లాంటి అదృష్టం ఎవరికి దొరకదు. వాళ్ళ దేశం గురించి సమయం ఇచ్చినారు, వాళ్ళు దేశం గురించి త్యాగం ఇచ్చినారు. వాళ్ళు కూడా నేను దండం పెడుతున్నా. నేను కూడా అనుకున్నా, నా కొడుకు పెద్దగా అయితే నేను కూడా ఆర్మీలో ఆయనకి వేస్తాను. నాకు 3 కొడుకులు, దాంట్లో పెద్ద కొడుకుకి నేను ఆర్మీలో ఇస్తానని నేను కోరుకున్నా. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు, మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కడు కూడా పంపారు ఆర్మీలో. ఆర్మీలో వాళ్ళ కొడుకుకి కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ వెలువడికైనా పంపిస్తేనే ఆ ఆర్మీ వాళ్ళు బాగా అంది తెలుస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా కాశ్మీర్ లో కానీ అటు ఇటు అటాక్ అయితే మనం కాశ్మీర్ లో కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఆర్మీ దగ్గర గన్ ఉంటుంది AK-47, కొంతమంది ఉంటారు ఆర్మీ వాళ్ళు గన్ ఉంటుంది AK-47. ఆయన ఆ కాశ్మీర్ ముస్లింస్ వాళ్ళు మధ్యలో వెళ్తే వాళ్ళు రాళ్ళు కొడతారు, గన్ గుంజుకొని ప్రయత్నం చేస్తారు. మీరు చూసినారు ఆ వీడియో? చూసినారు ఆ వీడియో? వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు. అరే మా దగ్గర గన్ ఉంది, మా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి జాబ్ చేయడానికి మాకు పర్మిషన్ లేదు. కానీ వాళ్ళు ఏదైనా చేయడానికి వాళ్ళకి ఫుల్ పర్మిషన్. ఇవాళ కాశ్మీర్ లో ఉన్న చాలా వీడియోస్ బయటికి వస్తున్నాయి. ఒక టెర్రరిస్ట్ వాళ్ళు మన సైన్యం పైన అటాక్ చేసి ఒక గల్లీలో వస్తే అదే కాశ్మీర్ ముస్లిం వాళ్ళు ఈ ఇంటి నుంచి దాసుకో, ఆ ఇంటి పైన నుంచి పో, మొత్తం అక్కడ లోకల్ పీపుల్స్ ఆయనకి దాచుకొని ఆయనకి తీసుకొని వెళ్తున్నారు. కాశ్మీర్ ముస్లింస్ వాళ్ళు ఎప్పుడైనా సుధరాంచరు. వాళ్ళకి ఎప్పటికైనా బుద్ధి రాదు. వాళ్ళకి బుద్ధి వస్తుందంటే వాళ్ళకి సరిగా ఏ భాష వాళ్ళకి సమజ్ అవుతుంది, ఏ భాష వాళ్ళకి అర్థమవుతుంది, ఆ భాషలోనే ఆయనకి సమజాస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఒకటే ఒక భాష. లబ్బర్ బుల్లెట్ క్యాన్సల్ చేసి రియల్ అయిన బుల్లెట్ కొట్టాలి.
వాళ్ళ ధర్నాలు వాళ్ళు మన సైన్యం పైన రాళ్ళు కొడతారు. మనం రబ్బర్ బుల్లెట్ వారిపైన వాడుతున్నాం నార్మల్ గా దెబ్బలు తలగాలని. అది క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు రియల్ బుల్లెట్ వాడాలి. రియల్ బుల్లెట్. కాశ్మీర్ లో ఉన్న మన సైన్యానికి చూస్తే కూడా కళ్ళు పీకేసేయాలి. అప్పుడు వాళ్ళు వింటారు. అప్పుడు వరకు వాళ్ళు వినరు. ఒక టెర్రరిస్ట్ వాడు ఎక్కడోడైనా అదే పుల్మాలోనే ఉంటాడు. ఆయన ఆదిల్ ఎక్కడోడు అదే పుల్మాలో ఉంటే అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిండు. ఆర్టీఎక్స్ తీసుకొని వచ్చి మొత్తం బ్లాస్ట్ చేసిండు. ఆయన డైలీ రోజు ఒక టెర్రరిస్ట్ వాడు దొరుకుతుండు, ఒకరిని చంపుతుండు. ఒక 3 days బ్యాక్ కూడా 3 టెర్రరిస్ట్ ని చంపనీకి మన 5 మంది సైనికులు మరణించినారు. అంటే వాళ్ళు ఎంత తయారీలో ఉన్నారు, వాళ్ళు ఎంత బందోబస్తులో ఉన్నారు మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇజ్రాయెల్లో ఒక మంచి రూల్ ఉంది. ఇజ్రాయెల్లో రూల్ ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 3 years నుంచి 3 years ట్రైనింగ్ తీసుకోవాలి ఆర్మీది. అక్కడ రూల్ ఉంది. ఒక ఇంట్లో కొడుకు పుట్టని ఆడమే పుట్టని అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 16 years 17 years 18 years అయిన తర్వాత 3 years ఎట్టి పరిస్థితుల్లో ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైనింగ్ లో ఆ ఇజ్రాయెల్ కి ఏ విధంగా మనం సేవ్ చేయాలి అన్ని శిక్షణ ఇస్తారు. వాళ్ళకి గన్ శిక్షణ కానీ అన్ని శిక్షణ ఇస్తారు. అదే విధంగా మన భారతదేశంలో కూడా అట్లాంటి రూల్ రావాలని నేను కోరుతున్నా. మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్క యువకులు ఒకవేళ ఇది దేశం నాది, ఈ దేశాన్ని నేను కాపాడుతా అట్లాంటి ట్రైనింగ్ తీసుకుంటే మన భారతదేశం ఒక కొత్తగా ఒక రూల్ తీసుకొని వస్తే సైన్యం కాదు మన యువకులు కూడా అట్లాంటి దొంగలు కనబడితే అట్లాంటి టెర్రరిస్ట్ కనబడితే వాళ్ళ తలకాయ తీసి మనం పెట్టొచ్చు. అది కూడా కానీ హిందువులకే ఇవ్వాలి. ఆ గోల్డ్ టోపీ పెట్టుకే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే నమ్మకం చేయాలంటే కష్టం కదా. ఆ గన్ తీసుకొని ఎప్పుడు రిటర్న్ కొడతారో అది చెప్పలేం మనం. ఒక ఇజ్రాయెల్ లాగా రూల్ కూడా మన భారతదేశంలో తీసుకొని రావాలని నేను మోదీ గారికి కొడుతున్నాను. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు నెక్స్ట్ మోదీ రారు. నేను రాజకీయ మాటలు మాట్లాడతలేను. కొంతమంది అంటున్నారు మోదీ రారు, ఎవరు వస్తారు? దమ్ముందా పాకిస్తాన్ పైన అటాక్ చేసేవాళ్ళు? ఎవరికైనా దమ్ముందా? ఇప్పుడు అన్నగారు అన్నారు అరవింద్ అన్న ఆ పప్పుకి ప్రధానమంత్రి చేస్తామని చాలా అంటే చాలా రూమర్స్ నడుస్తున్నాయి. పప్పుకి సరిగా మాటలు కూడా రాదు పాపం. ఆయన ఎప్పుడు మాట్లాడితే అప్పుడు ఒక కొత్త జోక్ పుడుతుంది. ఎప్పుడు మాట్లాడితే ఒక కొత్త జోక్. అట్లాంటి జోకరోలు ప్రధానమంత్రి అవుతారా మన దేశానికి? ఇవాళ మన భారతదేశం సురక్షితం ఉండాలంటే మంచిగా ఉండాలంటే ముందుకెళ్ళాలంటే ఒక్క పులి, అది నరేంద్ర మోదీ. మళ్ళొక్కసారి నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి మనం చేయాలి, మన బాధ్యత అది. అరుస్తారు పులి అయితే చాలా కుక్కలు అరుస్తారు. అట్లాంటి కుక్కల మాట మనం ఇక్కడ విని ఇక్కడ నుంచి తీసేయాలి. ప్రతి ఒక్క యువకులను బాధ్యత ఒకటే, నరేంద్ర మోదీ ఉంటేనే మన దేశం బాగుంటది, నరేంద్ర మోదీ ఉంటేనే మన ధర్మం బాగుంటది. ఒక కామెంట్ నేను చూసిన, బనాయింగే మందిర్ అంటే రాముడికి కట్టలేదు అందుకోసం మేము మోదీ గారికి ఓటయ్యాం. అరే రాముడి గుడి కట్టకపోతే మోదీ గారికి ఓటయ్యారా? ధారా 370 అది తీయకపోతే మేము మోదీకి ఓటయ్యాం. ఆవులు కోస్తున్నారు ఘోరంగా, దానికి కాపాడకపోతే మేము ఓటయ్యాం. నేను వాళ్ళకి అడుగుతున్నా, మీరు ఎవరికి వస్తారు ఓటు? అయోధ్యలో రాముడి గుడి కట్టొద్దు అని అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఓటేస్తారా? ఆ 370 యాక్ట్ ఎవరు తీసుకొని వచ్చినారు? అరవింద్ గారు అన్నారు, వాళ్ళకి ఓటేస్తారా? అప్పుడు ఏ విధంగా ఆవులని నరికి మాంసం పంచినారు, వాళ్ళకి ఓటేస్తారా? నేను అడుగుతున్నా. ఇవాళ మోదీ గారు ఒక లక్ష్యం
ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యలో రాముడి గుడి కట్టాలని ఆయన లక్ష్యం. ఇవాళ కోర్టు డిసిషన్ ఇస్తే 2 days లో అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కట్టొచ్చు. అట్లాంటి ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నారు. ఒకప్పుడు ములాయం గవర్నమెంట్ ఉండే యూపీలో, ఇప్పుడు వాళ్ళ అయ్యా యోగి గవర్నమెంట్ ఉంది. వాళ్ళు కాంప్రమైజ్ చేసే వ్యక్తి గాడైనా ఫస్ట్ అయోధ్యలో గుడి కావాలని చెప్పే వ్యక్తి యోగి గారు. మధ్యలోనే అయోధ్య పోయిన ఒక కార్యక్రమం ఉండే. యోగి గారు గుడి పని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్పు రాజా సింగ్, ఇవాళ చేద్దామా? నేనన్నా మళ్ళా కోర్టు డిసిషన్ ఎట్లా చూద్దాం, కోర్టు డిసిషన్ ఇవ్వకపోతే మనమే స్టార్ట్ చేద్దాం. నేనన్నా 2019 మధ్యలో స్టార్ట్ చేస్తే మంచిది, లేకపోతే కష్టం అయితే. ఏం కష్టం కాదు, ఎందుకంటే జనాలకి తెలుసు, ప్రపంచంకి తెలుసు రాముడి గుడి సిర్ఫ్ బీజేపీ వాళ్ళే కడతారు, వేలలో దమ్ము లేదు, వేరే పార్టీలో దమ్ము లేదు. కట్టాలంటే బీజేపీ వాళ్ళు కట్టాలి. ఇవాళ వాళ్ళు సుప్రీం కోర్టు ఒక అప్లికేషన్ పెట్టినారు, దానివల్ల ఆగింది. ఇవాళ ఎంతో మంది మన స్వయం సేవకులు, ఎంతో మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, అధికారులు అయోధ్యలో మొత్తం రెడీ ఉన్నారు. పూర్తి సమయం ఇచ్చి అక్కడ రెడీ ఉన్నారు వాళ్ళు. ఇవాళ డిసిషన్ ఇస్తే రేపటి నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఒక ప్లాన్ ఉంది. మీ గజ్వాల్ ఏరియాలో నేను 2 days బ్యాక్ విన్నా, పాకిస్తాన్ జిందాబాద్ ఇట్లాంటి నారలు ఇక్కడ కూడా తీసుకుంటారంట, పాకిస్తాన్ జెండాలు ఇక్కడ పెడుతున్నారంట. నిజమేనా? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్, చాలా మందికి తెలియదు ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఈ ఆర్గనైజేషన్ మన కర్ణాటకలో పుట్టింది. ఈ ఆర్గనైజేషన్ కార్యకర్తలు దాదాపు 2 లక్షల పైన ఉంది. మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక పెద్ద సైన్యం తయారు చేసినారు. వాళ్ళు ఏమంటారంట, భారతదేశానికి మేము మళ్ళొక్కసారి ఇస్లామిక్ స్టేట్ చేస్తాం. ఉందా వాళ్ళలో దమ్? భారతదేశానికి ఇస్లామిక్ స్టేట్ చేస్తారంట. మీ గజ్వాల్లో అట్లాంటి కార్యకర్తలు తయారవుతున్నారు. అదే ఆర్గనైజేషన్ కి చెందిన ఆ ప్రెసిడెంట్ 30 మందిని నరికిండు. 30 మందిని. ఆ 30 మంది ఎవరు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికారులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అధికారులు, అదే విధంగా కొన్ని హిందూ ఎన్జిఓస్ ఉంటారు, ఆర్గనైజేషన్ ఉంటారు, వాళ్ళ కార్యకర్తలకి చంపిన ఆ ఆర్గనైజేషన్. అట్లాంటి డేంజరస్ ఆర్గనైజేషన్ మీ గజ్వాల్లో పుడుతుందంటే దానికి ఎవరు ఆపుతారు? మన పోలీసు వాళ్ళు ఆపుతారా? మీరు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు కూడా అదే విధంగా చేసుకుంటారు అంటారు. కానీ మన పోలీసు వాళ్ళకి తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ ఏంది. ఒక మినీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర పుట్టిందంటే మన గజ్వాల్ కి డేంజరస్ట్. కర్ణాటకలో కూడా ఎంతో మందిని అరెస్ట్ చేసినారు, ఎంతో మందిని లోపల. ఆ ఆర్గనైజేషన్ పెట్టిన ప్రెసిడెంట్ కూడా ఇవాళ వరకు జైల్లో ఉన్నాడు. దాదాపు 50 వరకు మన హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ తోని వాళ్ళకి కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకొని వేరే ఏరియాలో అమ్మేసినారు వాళ్ళు. అట్లాంటి డేంజరస్ ఆర్గనైజేషన్. ఎంతో మంది యువకులకి ఇక్కడ నుంచి కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆపే బాధ్యత మన పోలీస్ అధికారులకి. ఒకవేళ వాళ్ళతో కాకపోతే మళ్ళా మనం తయారు కావాలి. మనం కూడా శివాజీ లాగా కావాలి. శివాజీ ఏమన్నారు? ధర్మాన్ని రక్షించాలి, వాళ్ళ భాషలో వాళ్ళకి జవాబు ఇవ్వాలి. అఫ్జల్ ఖాన్ ఒక్కడు ఉండే, ఎంతో గుళ్ళు పల్లి కొట్టిండు. ఆవులు చంపే వ్యక్తి, ఆడకొని మానభంగం చేసే వ్యక్తి ఆయన. కానీ శివాజీ మహారాజ్ ఏం చేసిండు? ఆయన కడుపు చింపి భగవా పెట్టిండు, ఆయనకి చంపి భగవా పెట్టిండు ఛత్రపతి శివాజీ మహారాజు. మేము ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్ళినాం. మేము కూడా ప్రతి ఒక్క యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా కావాలి.
అప్పుడే మన దేశాన్ని మనం కాపాడవచ్చు, అప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడ. తర్వాత తౌటు రామచంద్రన్ గారు ఇక్కడ గురించి, ధర్మ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకులను వాళ్ళు సొంతంగా తయారు కావాలి. మనం కత్తి శిక్షణ చేయాలి, ఎలాంటి శిక్షణ చేయాలి. మనం మీకు ఎట్లాంటి కూడా శిక్షణ కావాలంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ అధికారులు ఉన్నారు, వీళ్ళు మీకు శిక్షణ ఇస్తారు. వచ్చే సమయం బాగాలేదు, నేను చెప్తున్నా మీకు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే మోదీ గారు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తారు. పాకిస్తాన్ పైన అటాక్ అయిన తర్వాత ఇదే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ఇక్కడ ఉన్న మన పైన దాడి చేస్తారు. భారత్ మాతాకి జై అనేవాళ్ళు మన పైన దాడి చేస్తారు. పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు మన పైన దాడి చేస్తారు. మీరు వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా వాళ్ళకి మీరు ఎదుర్కొంటారు చెప్పండి? రాళ్ళతోనా? ఎవరిపైన కొట్టే ఆ సంస్కృతి మా పైన లేదు, మా దగ్గర లేదు. ఎవరిపైన దాడి చేయాలి, ఎవరికైనా ఏదైనా చేయాలి, ఆ సంస్కృతి మా పెద్దలు మాకు నేర్పియలే. కానీ మా పెద్దలు ఇంకొక మంచి మాట నేర్పిస్తున్నారు. ఎవరు కూడా మన పైన కానీ, మన ధర్మాన్ని పైన కానీ, మన దేశాన్ని పైన కానీ ఎవరు కూడా దాడి చేస్తే ఆయన భాషలో ఆయనకి జవాబు ఇవ్వాలని కూడా మా పెద్దలు మాకు నేర్పిస్తున్నారు. అదే మీరు నేర్చుకోవాలని నేను మీకు నివేదన చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. సమయం బాగాలేదు, నేను చెప్తున్నా మీకు. ఇవాళ నుంచి నేను నా రక్షణ గురించి నేర్చుకుంటా, నా ఫ్యామిలీ రక్షణ గురించి నేను నేర్చుకుంటా, నా ధర్మ రక్షణ గురించి నేను నేర్చుకుంటా. ఒకవేళ అవసరం పడితే నా దేశ రక్షణ గురించి కూడా నేను బార్డర్ లో పోయి నా దేశాన్ని నేను కాపాడతా. ఆ విధంగా ఆలోచన మన అందరిలో రావాలి. మీ ఫ్యామిలీ, అరే నా ఫ్యామిలీ బాయ్ నాకెందుకు, ఏదైనా అయితే కానీ అక్కడ వాళ్ళు చూస్తారు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. కాదు, మీ బాధ్యత కూడా ఉంది. మీ బాధ్యత కూడా ఉంది. దేశం గురించి, ధర్మం గురించి మీరు ఆలోచన చేసే బాధ్యత మీది ఉంది, మాది కాదు. ఇవాళ మేము ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు బతుకుంటారు చెప్పండి? 50, 60, 70, 100? దాని తర్వాత పోతారు కదా. మేము కూడా పోతాం, మీరు కూడా పోతారు. కానీ పోతా ఒక మంచి కార్యక్రమం మనం చేసి వెళ్ళాలి. అందరం మనకు యాద పెట్టుకోవాలి. ఇవాళ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ కు యాద్ చేస్తాం. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ ని మనం యాద్ చేస్తాం. ఎందుకు? వాళ్ళు దేశం గురించి ప్రాణం ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడు నేను చెప్తున్నా, వాళ్ళలాగా మనం పని చేయాలి, వాళ్ళలాగా మనం త్యాగం చేయాలి. అప్పుడే ఈ ప్రపంచం మనకు యాద్ పెట్టుకునేది. లేకపోతే ఎంతమంది పోతారు, ఎంతమంది వస్తారు, ఎవరికి యాద్ చెయ్యరు. నా ఒక కోరిక ఉంది, ఒకసారి సావాలి దేశం గురించి, ధర్మం గురించి ఒకసారి సావాలని ఉంది. నా పైన ఎంతో మంది కన్ను పెట్టుకున్నారు. అరే రాజాసింగ్ దొరికితే సంపుతామని. ఎంతో మంది ఓల్డ్ సిటీలో ఉన్నారు, బయట ఉన్నారు. కొన్ని రోజు ముందే నాకు ఒక పేద అధికారి ఫోన్ చేసిండు, మీరు బయటికి వెళ్ళకండి. నేనన్నా ఎందుకు? లే, ఒక 5 మంది టీం బయట నుంచి వచ్చింది, ఏదైనా పెద్ద ప్రమాదం జరగవచ్చు. నేను చెప్పినా నేను వెళ్తా. నేను బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చి ఇప్పుడు బైక్ పైన వెళ్తా. రామనని వాళ్ళు మనం కూడా చూస్తాం, వాళ్ళలో దమ్ ఎంత ఉంది మనం చూస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక కొడుకు ఉండే సంభాజీ రాజే. ఆ సంభాజీ రాజే గురించి ఎంతో మందికి తెలుసు, 1, 2, 3, 4. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత డేంజరస్ వ్యక్తి ఉండే, దానికైనా 100% డేంజరస్ సంభాజీ మహారాజ్ ఉండే. సంభాజీ మహారాజ్ గుర్రం ఇట్లా వెళ్తే, ఆయన సౌండ్ వెళ్తే కూడా ఔరంగజేబు సైన్యం కత్తి లీడ్చి దంగపోయేది. అంత డేంజరస్ వ్యక్తి. కానీ అట్లాంటి వ్యక్తులకి మనోళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుపిస్తున్నారు. ఔరంగజేబ్ సైన్యం ఆయనకి పట్టుకొని తీసుకొని వెళ్తే ఆగరాలో, ఆ ఔరంగజేబ్ అంటాడు, అరే
నీ ధర్మం ఇడిచేసేయి, ఇస్లాం కబూల్ చేసుకో. సంభాజీ రాజే అంటాడు, రేయ్ నేను హిందూరా, నేను హిందూగా జీవిస్తా, హిందూగా నేను మరణిస్తా, నువ్వేం చేస్తావు చేసుకో. ఆ సంభాజీ రాజే ఏం చేస్తాడు, పక్క ఆయన ఫ్రెండ్ ఉంటాడు కవి కలష్, ఆయన కాలు నరుకుతాడు, ఆయన ముందు ఇంకో కాలు నరుకుతాడు ముందు, మళ్ళీ ఆయనకి అడుగుతారు ఇస్లాం కబూల్ చేస్తావా లేదా, కబూల్ చేయను. మళ్ళీ ఆయన ముందు ఆయన ఫ్రెండ్ తల తీస్తాడు, నెక్స్ట్ నీదే తల తీస్తా, చెప్పు, కబూల్ చేయను. అరే నువ్వు ఎక్కడ చూస్తే ఆ కిలా నేను నీకు ఇస్తా, నీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పు అది ఇస్తా, నువ్వు ఏం కావాలి అది ఇస్తా, నేను కావాలంటే నా కూతురు కూడా నీకు ఇచ్చేస్తా, కానీ ఇస్లాం కబూల్ చేసుకో. ఆయన చేయలే. 39 days ప్రతి ఒక్క రోజు సంభాజీ మహారాజు ఒకసారి వేలు కట్ చేసిండు, ఇంకొకసారి ఇంకో వేలు కట్ చేసిండు, చేయి నరికిండు, చర్మం తీసిండు, కళ్ళు తీసిండు, లాస్ట్ కి తల తీసిండు. 39 days ప్రతి ఒక్క డేస్ ఆయన ఒక అంగం ఆయన కోసిండు ఔరంగజేబు. కానీ ఆయన చచ్చిపోయిండు, కానీ ఇస్లాం కబూల్ చేయలేదు. కానీ ఇవాళ హిందూ కార్యకర్తలు ఒక పోలీస్ దండా చూస్తే కాషాయ జెండా పాడేసి ఇంట్లో దాచుకుంటారు. కరెక్టేనా? అరే నా పైన కేసు అవుతుంది. కొంతమంది పిరికి వాళ్ళు మన హిందూ సమాజంలో పుట్టినారు, పిరికి వాళ్ళు చెప్తారు, అరే ఎక్కడ పోతున్నారా, అక్కడ పోతున్నావా, అరే కేసు అవుతుంది రాబాయి నీ పైన, అక్కడ ఎందుకు పోతావు, కేసు అవుతుంది, అరే కేసు అవుతుందా, వద్దు నేను పోను, నేను నా ఇంట్లో గాజులు వేసుకొని నేను దాచుకుంటా. అట్లాంటి యువకులు తయారవుతున్నారు మన భారతదేశంలో. అట్లాంటి యువకులతో మన ధర్మం మంచిగా ఉంటుందా, మన దేశం మంచిగా ఉంటుందా? కానీ విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బజరంగ్ దళ్ ఎట్లాంటి యువకులు తయారు చేస్తారంటే, భారతదేశాన్ని ఎవరైనా కళ్ళు ఇట్లా తప్పుగా చూస్తే కూడా ఆయన భాషలో మేము ఆయనకి జవాబిస్తాం. అట్లాంటి యోద్ధాలని మన విశ్వ హిందూ పరిషత్ తయారు చేస్తుంది. 1925 లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన అయినప్పుడు మన భారతదేశాని పైన ఈ బ్రిటిష్ రాజ్యం ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లు అట్లాంటి ఎట్లాంటి యువకులు తయారు చేసినారంటే, ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలి అట్లాంటి వీరులను తయారు చేసిన ఈ సంఘం. ఇక్కడ ప్రతి ఒక్క యువకుడిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ధర్మం గురించి దేశం గురించి ఏదైనా చేయాలంటే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా మీరు తయారు కావాలని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు తయారు కావాలి, బజరంగ్ దళ్ కార్యకర్తలు తయారు కావాలి, హిందూ వాహిని కార్యకర్తలుగా తయారు కావాలని నేను కోరుతున్నాను. ఇదే మీ గడ్డ పైన ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు ఉండే, రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్, వీళ్ళకి ఏ విధంగా ఈ నక్సలైట్ వాళ్ళు టార్గెట్ చేసి చంపినారు. కానీ వాళ్ళు ఆ సమయంలో ధర్మ సేవల గురించి, దేశ సేవ గురించి ఎంతో మంది యువకులకి తయారు చేసిన అట్లాంటి నలుగురు వ్యక్తులు, మహాపురుషులు ఉండే మీ గడ్డ పైననే. అట్లాంటి యోద్ధాలు తయారు కావాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అదే విధంగా సమయం బాగా అయింది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి మీరు. నెక్స్ట్ మీ జగిత్యాలలో నాకు పిలిచినా నాకు ఇక్కడ రిజల్ట్ కావాలి. మీరు రిజల్ట్ ఇస్తేనే మీ జగిత్యాలలో నేను కాలు పెడతా, లేకపోతే పెట్టాను. నాకు రిజల్ట్ కంటే ఇటు జిహాదీ వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలి, ఈ ఆవుని కోసేవాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలి. మేము భారత్ మాతకి చేయము, వందే మాత్రం మేము పాడము, అట్లాంటి కుక్కలకు మీరే జవాబు ఇవ్వాలి. మీరు జవాబు ఇవ్వాలి వాళ్ళకి. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత నేను అందరికి అడుగుతా, మీరు లేచి చెప్పాలి, ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుక్కలకి మా ఏరియా నుంచి తరిమి కొట్టి మేము బయట పంపించడం, ఈ నాకు సమాధానం మీరు ఇవ్వాలి. వచ్చే సమయంలో మన భారతదేశానికి ఏ విధంగా ప్రధానమంత్రి కావాలి, ఇది మీ చేతిలో ఉంది, మా చేతిలో ఏం లేదు. ఏ వ్యక్తి లీడర్ కావాలి, ఏ వ్యక్తి భిక్షుడు కావాలి, ఇది మీ చేతిలో ఉంది, మా చేతిలో ఏం లేదు.
కానీ ఒకటొక్క మాట చెప్తా, మన దేశం మంచిగా ఉండాలంటే మన ప్రధాని కూడా మంచిగా ఉండాలి. చేతగాని వాళ్ళు ప్రధానమంత్రి అయితే మనం కూడా చేతగాని వాళ్ళు అవుతాం. ఇది మీరు ఒక మాట యాద్ పెట్టుకోండి. మన భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం गाना होगा वरना यहाँ से जाना होगा. बोलो मेरे साथ, वंदे मातरम गाना होगा वरना यहाँ से जाना होगा. नहीं गए तो जबरन तुझे भगा देंगे, हम तुझको तेरी औकात बता देंगे. जय श्री राम, जय श्री राम. भारत माता की, भारत माता की. वीर जवान अमर रहे. बोलो वीर जवान, वीर जवान अमर रहे, अमर रहे. वीर जवान अमर रहे. धन्यवाद. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.